శ్రీ పరాభవన సంవత్సరంలో మకర రాశి వారికి ఆదాయం 2, వ్యయం 8. ఇక్కడ ఎంత సంపాదించినా కూడా మకర రాశి వారికి ఖర్చులు విపరీతంగా పెరిగిపోతూ ఉంటాయి. ఇటువంటి పరిస్థితుల్లో మీకు ఆదాయం కంటే ఖర్చు 6 పాళ్ళు అధికంగా ఉంది. ఇటువంటి సిచ్యుయేషన్స్లో మీరు ఈ వచ్చినటువంటి సంపాదనని వచ్చినట్లుగా మీ జీవిత భాగస్వామికి కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ ఎవరికైతే చక్కటి డబ్బు చేతిలో నిలబడుతుంది అనుకుంటారో వాళ్ళ చేతిలో పెట్టండి. లేదా మీ ప్రతిభకి తగ్గట్టుగా వచ్చిన డబ్బును వచ్చినట్లుగా పెట్టుబడుల రూపంలో మార్చండి. కొద్దిగా జాగ్రత్త పడేటట్లయితే ఈ ఖర్చుల నుంచి తప్పించుకోగలుగుతారు. కానీ వచ్చినట్టుగా ఖర్చు పెట్టుకోవడం కానీ చేతి నిండా డబ్బులు ఉంచుకోవడం కానీ చేసేటట్లయితే ఈ సంవత్సరాంతానికి డబ్బు మంచినీళ్ళ ప్రాయంగా ఖర్చు అయిపోతుంది. ఇక రాజపూజ్యం 1, అవమానం 6. ఇక్కడ 10 మందిలో ఒకళ్ళు మాత్రమే మిమ్మల్ని గుర్తిస్తారు, గౌరవిస్తారు. మీ యొక్క మంచితనాన్ని, మీ యొక్క స్మార్ట్నెస్ని, మీ యొక్క ప్రతిభని గుర్తించి మిమ్మల్ని కంటికి రెప్పలా కాచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఒక 6 మాత్రం మీ మీద యొక్క ద్వేషంతో, కోపంతో, కసితో అనవసరమైనటువంటి శత్రుత్వాన్ని కొని తెచ్చుకుని మరీ మిమ్మల్ని అవమానించడానికి, మీలో లేని లోపాలను కూడా ఉన్నట్లుగా ప్రొజెక్ట్ చేయడానికి ప్రయత్నం చేసి మిమ్మల్ని కష్టాల పాలు చేస్తారు, అలాగే ఇబ్బందుల పాలు చేస్తారు, అవమానించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ విషయం నుంచి తప్పించుకోవడానికి మీరు కొంచెం తెలివిగా ఉండవలసిన పరిస్థితి ఉంది. దీంతో పాటుగా ఎవరైతే మీ జన్మ జాతకరీత్యా గతం నుంచి మిమ్మల్ని రహస్యంగా వెంటాడుతూ మాటలతో ఇబ్బంది పెడుతూ ఉంటారో వాళ్ళ విషయంలో మీరు మాట్లాడేటప్పుడు 1-2 సార్లు ఆచితూచి మాట్లాడండి. పబ్లిక్ స్టేట్మెంట్స్ ఏవి ఇవ్వద్దు. ఇటువంటి జాగ్రత్తలు పాటించేటట్లయితే ఈ ఇబ్బందుల నుంచి బయటపడగలుగుతారు.